ఈ రోజు ఆర్టీసీ 1958లో పెట్టిన తర్వాత అధ్యక్ష తెలంగాణలో మనం 2014 బైఫర్కేట్ అయిన తర్వాత ఆనాడు 58,000 మంది ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే 2023 డిసెంబర్కి వచ్చే నాటికి 40,000 మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అధ్యక్ష. దాని తర్వాత బస్సుల సంఖ్య కూడా అప్పటికొక కరోనా కావచ్చు సమ్మె సందర్భం లోపల బస్సుల సంఖ్య తగ్గించినారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత గ్రామాల్లో బస్సుల డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకుని 15 సంవత్సరాలు దాటినటువంటి బస్సులన్నింటినీ స్క్రాప్ చేస్తా ఉన్నాం. అటువంటి బస్సుల రిప్లేస్మెంట్ కి సంబంధించి కొత్తగా ఒక 1000 బస్సులు ఆర్డర్ చేయడంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరి దగ్గర మహిళా సంఘాల దగ్గర నుంచి మండల సమైక్యాల దగ్గర కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ హైర్ పద్ధతిన నడపడానికి ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని తర్వాత 2012 తర్వాత నియామకాలు లేవు వాస్తవంగా. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3038 నియామకాలకు ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రాయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. 600 ఎందుకంటే ఆర్టీసీ ప్రజా సంస్థ కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రగతి రావాలంటే అందరూ కూడా సభ్యులు సభ సహకారం అవసరం కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఏరియర్ బ్యాండ్స్ అన్ని కూడా 280 కోట్లు ఇచ్చాం. పీఆర్సీ కూడా 2017 నుంచి పెండింగ్ ఉంటే 21% పెండింగ్ ఇచ్చినాం. ఉద్యోగ నియామకాలు చేపడతా ఉన్నాం. కారుణ్య నియామకాలు ఇచ్చినాం. కొత్త బస్సులు కొంటా ఉన్నాం. ఇంకా ఇంకేదన్నా ఆర్టీసీ పరంగా రూట్ల అంశం ఉంటే నేను దయచేసి గౌరవ సభ్యులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ప్రజలు మహిళలకు సంబంధించిన ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ ఆర్టీసీ మీద ఉపయోగించుకుంటా ఉన్నారు. గతంలో 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ 100% దాటిపోతున్నటువంటి సందర్భం లోపల నేను గౌరవ సభలో ఉన్న సభ్యులందరి సహకారాన్ని మీ ద్వారా ఆర్టీసీ ప్రగతికి ప్రజల యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం ఉండాలని మీ ద్వారా కోరుతా ఉన్నది.